అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఉపాధి హామీ నిధులపై కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని రకాలైన పరిమితులను విధించింది. మొత్తం కేటాయింపుల్లో 60% మాత్రమే మొదటి 6 నెలల్లో ఖర్చు చేయాలనేటటువంటి ఒక నిబంధనను పెట్టడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఇంత అమౌంట్ అని వాళ్ళు కేటాయిస్తారు. వాళ్ళు కేటాయించినటువంటి ఫండ్ మొదటి 6 నెలల్లో ఈ 60% మాత్రమే నిధులను ఈ ఖర్చు చేయాలనేటటువంటి నిబంధన ఇది మంచి నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ 6 నెలల లోపలనే 60% నిధులు మనం ఖర్చు చేస్తే మరి పరిమితి దాటితే ఏం చేయాలో కూడా తెలియనటువంటి సందిగ్ధత. కేంద్ర నిర్ణయంపై ఉపాధి కూలీలు విపక్షాలు కూడా ధ్వజమెత్తుతున్నాయి. ఈ వార్షిక బడ్జెట్లో 60% పరిమితి చేరుకున్న తర్వాత ఏం చేయాలి అనే దానిపై స్పష్టత లేదు. కూలీలు డిమాండ్ చేసినప్పటికీ ఉపాధిని నిరాకరించే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకు రావచ్చు. లేదంటే సకాలంలో చెల్లింపులు జరపకపోయినప్పటికీ పని చేయవలసిన పరిస్థితి కూలీలకు రావచ్చు. డిమాండ్ చేసిన 15 రోజుల్లోగా ఉపాధి పొందడం, పని పూర్తయిన 15 రోజుల్లోగా వేతనాలను పొందడం కూలీల హక్కులు. ఈ ఆర్థిక శాఖ నిర్ణయం వల్ల ఈ చట్టం స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. వీళ్ళు 6 నెలల్లో కేటాయించినటువంటి నిధులను ఖర్చు చేస్తే 60% నిధులు ఖర్చు చేస్తే తర్వాత 6 నెలల కాలంలో పనిచేస్తే వాళ్ళు పనిచేసినటువంటి ఆ వేతనం కోసం వాళ్ళు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా వాళ్ళు కేటాయించినటువంటి నిధులకు నిబంధనలు పెట్టకుండా ఈ యొక్క ఉపాధి హామీ పనులు చేయించడం ద్వారా సకాలంలో వారికి వేతనాలను చెల్లించడంలో ఎటువంటి పెండింగ్ బకాయిలు లేకుండా ఈ యొక్క పనులు అనేవి సజావుగా జరుగుతూ ఉంటుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం కొన్ని సంవత్సరాలకు ఈ పథకానికి కేటాయించిన వార్షిక బడ్జెట్లో దాదాపు 70% పైగా సెప్టెంబర్ నాటికే ఖర్చు అయిపోతుంది. డిసెంబర్లో అనుబంధ కేటాయింపులు జరిపినప్పటికీ జనవరి కల్లా ఖర్చు అయిపోతున్నాయి. ఫలితంగా ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి బాకీలు పెండింగ్లో పడుతున్నాయి. గడిచిన 5 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ బాకీలే దేశవ్యాప్తంగా 15,000 కోట్ల నుంచి 25,000 కోట్ల మధ్యలో ఉంటున్నాయి. తదుపరి ఆర్థిక సంవత్సరంలో కేటాయించే బడ్జెట్లో సగటున 20% వరకు ఈ బాకీల చెల్లింపులకే సరిపోతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకం కింద ఖర్చులపై పరిమితి విధించడం ద్వారా ఆర్థిక సంవత్సరంలో రెండో సగభాగానికి నిధులు అందుబాటులో ఉండేలా చేయవచ్చు. దీనివల్ల అదనంగా కేటాయింపుల అవసరం ఉండదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం కేంద్రం 86,000 కోట్లు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బాకీలు 21,000 కోట్లు పోతే మిగిలిన 26-26 బడ్జెట్లో 28% నిధులను కేంద్రం జూన్ 12 నాటికి విడుదల చేసింది. 2025-26లో బాకీలు 3,262 కోట్లు కేవలం ఈ బాకీలకు చెల్లిస్తే బడ్జెట్లో సుమారు 50% ఖర్చు అయిపోతుంది. ఖర్చులపై పరిమితితో సమస్యలను వస్తూ ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద పని కోసం డిమాండ్ ఏడాది పొడవునా ఒకే విధంగా ఉండదు. వ్యవసాయ కార్యకలాపాలు, వాతావరణ పరిస్థితులు ఒక్కొక్క నెలలో ఒక విధంగా ఉంటుంది. ఉపాధి హామీ పథకాన్ని ఎంజీఎన్ఆర్జీ చట్టం 2005 ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ చట్టాన్ని అమలు చేసే విధి విధానాలు నిర్ణయించే అధికారం మాత్రం ప్రభుత్వానికి ఉంది. అయితే ఈ అధికార పరిధి పరిమితం. ఈ విధంగా ఉపాధికి కేంద్రం కొంచెం ఈ నిబంధనలు కొద్దిగా ఈ మొత్తం కేటాయించినటువంటి నిధులను 60% డబ్బులు 100 రూపాయలు కేటాయిస్తే 60 రూపాయలు 6 నెలల్లో ఖర్చు చేయాలి అనేది ఒక నిబంధన. ఉదాహరణకి దీనివల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. ఇది ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి సమాచారం. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.